హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వార్ వన్ సైడ్ అయిపోయింది. మనం ముందుగా సందీప్తో ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా మ్యాచ్లో జరిగాయి. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే గ్రూప్ లెవెల్స్లో చాలా హై డ్రామాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాకి జింబాబ్వే అండ్ శ్రీలంక జలకిస్తే ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిపోవడం వల్ల ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. లీగ్స్లో ఎవరు ముందుకు రాబోతున్నారు, ఇంకా జట్లు ఏమున్నాయి, సూపర్ 8లో ఇండియాకి నెక్స్ట్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మనతో పాటు కామెంటరేటర్, క్రికెట్ అనలిస్ట్, ఎక్స్పర్ట్, అలాగే ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమ్ సంపాదించిన సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరిద్దాం. సో ఏంటి పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్, ఎలా ఉన్నావు? మీరేంటి జింబాబ్వే డ్రెస్ చేశారు? అదేం లేదు, యాక్చువల్గా జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్. సో అది చాలా అంటే చాలా ఆస్ట్రేలియాకి జలక్ అని చెప్పుకోవాలి. సో అది పక్కన పెడితే పాకిస్తాన్తో మ్యాచ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే జరిగింది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎట్లా ఇది జరిగిందంట మ్యాచ్? ఒకటే సార్, ఫస్ట్ వాళ్ళు మనం అనుకున్నట్టుగా వాళ్ళు స్పిన్నర్స్తో ఎక్కువగా వస్తారు. సేమ్ టీం అన్నాం, అదే టీంతో దిగారు వాళ్ళు. తారీఖ్తో జాగ్రత్త మనం మాట్లాడుకున్నాం. అతను బాగానే బౌలింగ్ చేశాడు, కానీ క్యాప్టెన్సీ పరంగా మాత్రం పాకిస్తాన్ వాళ్ళు చాలా తప్పడడుగులు వేశారు. 11వ ఓవర్ వరకు కానీ ఆ ఉస్మాన్ తారీఖ్ అనే వ్యక్తి వాళ్ళ ప్రైమ్ బౌలర్, వాళ్ళ మేజర్ వెపన్ అని చెప్పుకునే ఒక బౌలర్ 11వ ఓవర్ దాకా ఒక T20 క్రికెట్లో బౌలింగ్ వేయలేదంటే దాన్ని ఏమనాలి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎస్, గ్రౌండ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, బాల్ అనేది అంత ఈజీగా బ్యాట్ మీదకి రాదు. సో అటువంటప్పుడు మిడిల్ ఓవర్స్లో కొంచెం నిలబడి ఆడగలిగే ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ ఆడితే బాగుంటుందని అనుకున్నాం. ఇద్దరు ఆడారు. పెద్ద నాక్స్ కాకపోయినా కూడా చాలా ఇంపార్టెంట్ నాక్స్ అవి. అవును, ఆ టైంలో వికెట్ పడితే డేంజర్. అండ్ ఈ యొక్క సర్ఫేస్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలిగే సత్తా సామర్థ్యత ఉన్నది శివం దుబేకి అని చెప్పుకున్నాం. ఇషాన్ కిషన్ దూకుడు సునామీ ముందు శివం దుబే నాకు కనిపించకపోవచ్చు, కానీ శివం దుబే కనుక అక్కడ 27-28 కొట్టకుండా ఉండుంటే 175 స్కోర్ వచ్చేది కదా. అవును. సో ఈ విధంగా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం అవన్నీ కూడా వర్కౌట్ అవుతూ వచ్చాయి. ఇషాన్ కిషన్ అంత బాగా ఆడడం బుర్లింట్ నాక్ అది. మిగతా వాళ్ళందరూ 100 స్ట్రైక్ రేటు 110 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఇషాన్ కిషన్ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అదే మొత్తం క్లియర్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది. బ్యాటింగ్లో కూడా ఫర్హాన్ వికెట్ తీస్తే వాళ్ళు ప్యాకప్ అన్నాం. ఫస్ట్ వికెట్లో ఫర్హాన్ హార్దిక్ పాండ్యాకి వికెట్ ఇచ్చాడు. ఇంకా తర్వాత మొత్తం ప్యాకప్. ఎవరు కూడా నిజంగా నుంచోని ఆడింది లేదు. ఏదో ఆ ఉస్మాన్ ఖాన్ వాళ్ళ కీపర్ ఏదో కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు, కానీ మిగతా వాళ్ళు కుమ్మేస్తారు, కొట్టేస్తారు, వాళ్ళు ఆల్రౌండర్స్, వాళ్ళు బాగా గట్టి షాట్లు కొడతారు, ఎవరు పప్పులు ఉడకలేదు అక్కడ. 61 రన్స్ తేడాతో ఓడిపోయారు. అండ్ రేపు ఆడబోయే నమీబియా మ్యాచ్తో కనుక పాకిస్తాన్ ఓడిపోయిందంటే వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇంత డ్రామా చేసి. హార్దిక్ పాండే వికెట్ తీసిన విధానం అది వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో బాల్ వేసేసి షార్ట్ పిచ్ బాల్, అది వికెట్ అని క్యాచ్ పట్టకుండానే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడం, దాని గురించి బాగా వైరల్ అవుతుంది. బేసికల్లీ రింకు సింగ్ ఉన్నాడు అక్కడ. రింకు సింగ్ క్యాచ్లు డ్రాప్ చేయడు. రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడంటే అదొక పెద్ద న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. చాలా అద్భుతమైన ఫీల్డర్. బాల్ అంత పైకి వెళ్ళిన వెంటనే అర్థమైపోయింది అక్కడ రింకు సింగ్ రెడీగా ఉంటాడు, రింకు సింగ్ చేతిలోకి బాల్ వెళ్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో మనవాడు ముందుకలా నడుచుకుంటే. ఎందుకంటే సాహిబ్ జదా ఫర్హాన్ ఎవడైతే అవుట్ అయ్యాడో ఏషియా కప్లో ఇండియాకి అగేన్స్ట్గా ఆడిన 3 పాకిస్తాన్ మ్యాచ్లను ఫర్హాన్ కొంచెం బెటర్గా ఆడాడు. ఆ బెటర్గా ఆడేసి బుమ్రాన్ 2 సిక్స్లు కొట్టేసరికి మనవాడు హీరో అనుకుని అతని మీద అతను ఒక డాక్యుమెంటరీ చేసుకున్నాడు. బుమ్రాన్ ఎవరు 6 కొట్టలేదా, నేను కొడతా, నేను కొట్టి చూపిస్తా అన్నట్టు ఆ లెవెల్లో ఆ డాక్యుమెంటరీ ఉంది. ఏది 3 మ్యాచ్లు ఓడిపోయి దారుణంగా ఓడిపోయి, సరే ఫైనల్స్ ఏదో కొంచెం మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు, అది పక్కన పెడితే 3 మ్యాచ్లు ఓడిపోయి ఏషియా కప్ కూడా పోగొట్టుకొని అసలు ఏంద్రా ఈ టీము అని చెప్పేసి వాళ్ళే బూతులు తిడుతున్నప్పుడు నేను డాక్యుమెంటరీ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఎక్కడో గాలింది. హార్దిక్ పాండ్యా నా మీద డాక్యుమెంటరీలు రావాలి, నేను కదా అసలు సిస్లైన హీరో, నువ్వేంద్ర నన్ను కొట్టేదని చెప్పి అసలు నడుచుకుని వెళ్ళిపోయాడు. అది కాన్ఫిడెన్స్. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోవడం అనేది ఎలా అనిపించింది? జింబాబ్వే మీద ఓడిపోవడం, అలాగే శ్రీలంక మీద ఓడిపోవడం, ఇప్పుడు వర్షం కారణంగా రద్దయిపోవడం. సో చాలామంది ఇండియన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీకేమనిపించింది? ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ఇలాగే జింబాబ్వేతో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత మిగతా మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్స్ దాకా వచ్చి సెమీఫైనల్స్లో మనతో ఓడిపోయారు. అది డిఫరెంట్ స్టోరీ. లాస్ట్ ఇయర్ కూడా T20 వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్, మన సూపర్ 8 స్టేజ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి లీగ్ స్టేజ్లో జింబాబ్వే చేతిలో ఓడిపోయారు. అది కూడా ఎంత 160 కొట్టలేకపోయారు. 169 ఎంతో టార్గెట్, అంతే కొట్టలేకపోయారు. 29 for 4 అయిపోయారు. అండ్ ఒక్కడు కూడా నుంచొని సరైన రీతిలో ఆడిన ఒక బ్యాటర్ కూడా కనిపించలేదు ఆస్ట్రేలియాలో. సరే ఓకే, ఏదో జింబాబ్వేతో ఏదో అయిపోయింది, వన్ ఆఫ్ ది అప్సెట్స్, శ్రీలంకను కొట్టేస్తారులే అని అనుకొని ఉండొచ్చు. అలాగే స్టార్ట్ చేశారు. ట్రావిస్ హెడ్, మార్ష్ 8 ఓవర్లకు 100 కొట్టారు. 100 for no loss. వేరే లెవెల్ పార్ట్నర్షిప్ అది. ఎక్కడైతే ట్రావిస్ హెడ్ వికెట్ పడిందో ఆ తర్వాత గ్రీన్ వికెట్ పడింది, మార్ష్ వికెట్ పడింది, ఇంకెంతే, అన్ని డోర్స్ క్లోజ్డ్.
నాకు అర్థం కాదు ఏంటంటే ఆస్ట్రేలియా ప్లానింగ్లో చాలా లోపాలు కనిపించాయి. సరే మీరు స్టీవ్ స్మిత్ని లాస్ట్ మూమెంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు, సరే 11లో ఇంక్లూడ్ చేసుకోవడం కష్టం అనిపించింది, ఒప్పుకుంటా. బట్ ఇప్పటిదాకా మంచి ఫామ్లో ఉన్న మ్యాట్ రెన్షా అటు బిగ్ బ్యాష్లో బాగా ఆడాడు, స్లో సర్ఫేస్ మీద ఇక్కడ బాగా ఆడాడు. అతను ఎందుకు నేను మ్యాచ్ ఆడలేదు? ఇంజరీ కారణమా మరి అదేమీ బయట చెప్పలేదు. క్యామరన్ గ్రీన్ ఒకవేళ అతను బౌలింగ్ చేయట్లేదు అంటే అతను ఎందుకు టీంలో ఉన్నాడు? దాని గురించి ఎటువంటి ఆన్సర్స్ లేవు. మొదటి 2 మ్యాచ్లు మార్చ్ రాలా, అతనికి చిన్న ఇంజరీ అయింది కాబట్టి పెద్ద ఇంజరీ అది రాలేదు. నేను వచ్చాడు బాగా ఆడాడు. బట్ మార్చ్ ఎవరి ప్లేస్లో రావాలి, నేను ఎవరి ప్లేస్లో వచ్చాడు? రెన్షా ఎందుకు బయటికి వెళ్ళాడు? మీరు కాందిలీని తీసుకొచ్చి అతను ఎక్కడ ఆడిస్తున్నారు? మీ ఓవరాల్ సిస్టమ్ ఏంటి అసలు? వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? మీద నిలుస్తూ వెళ్తున్నారు, మీరు తర్వాత మీరు అడమ్ జాంపాతో వెళ్తున్నారు, మరి నేను కూనేమని ఎందుకు లేడు? మొన్నటిదాకా కూనేమని పెట్టుకొని ఆడించే ప్రయత్నం చేసి ఎందుకు లేడు? సో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మనం ఎవరికి ఉండదు, కానీ అసలు ఒక ప్రాసెస్ లేదు. వీళ్ళని ఎందుకు ఆడించాలి, వీళ్ళని ఎందుకు ఆడించట్లేదు అని ఆస్ట్రేలియాకి అర్థం కాదు. అది చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆస్ట్రేలియాతో అర్థం కాకుండా ఉన్నాడు. అండ్ ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ బ్యాడ్ T20 సైడ్. ఇది వాళ్ళు టెస్ట్ మ్యాచ్ల్లో అత్యుత్తమంగా ఆడతారు, వన్డేస్లో కూడా అత్యుత్తమంగా ఆడతారు. బట్ T20కి వచ్చేసరికి చాలా చాలా అత్యల్పంగా పర్ఫామ్ చేస్తారు. అదేదో ఒకసారి గెలిచారు, 2021లో గెలిచారు, కానీ ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే నన్ ఆఫ్ ది T20 వరల్డ్ కప్స్ ఆస్ట్రేలియా రియలీ ప్లేడ్ వెల్. 2022లో వాళ్ళ దగ్గర జరిగిన వరల్డ్ కప్లో వాళ్ళు లీగ్ స్టేజ్లో అవుట్, సెమీస్కి వెళ్ళా. తర్వాత లాస్ట్ స్టేజ్ జరిగిందంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం, సూపర్ 8కి వచ్చి ఆఫ్ఘాన్ చేతిలో అవుట్. ఇక్కడైతే జింబాబ్వే, శ్రీలంక ఇద్దరు అవుట్ చేశారు. వాళ్ళు ఇవాళ ఏదో హోప్ చేశారు, వర్షం పడకుండా ఐర్లాండ్ ఏదైనా గెలిచేస్తే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉండేదేమో అని చెప్పేసి. ఎక్కడా కుదరలా, ఏమాత్రం ఛాన్స్ లేకుండా పోయింది. అది ఒక రకంగా ఇండియాకి కొంచెం మేలు చేసిందని చెప్పాలి. ఇండియా ఉన్న సూపర్ 8 గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ డెత్ గ్రూప్. అది సౌత్ ఆఫ్రికా, ఫామ్లో ఉన్న వెస్టిండీస్, వాళ్ళు ఎప్పుడు ఆడతారో వాళ్ళకి తెలియదు, అన్ప్రెడిక్టబుల్ ఫర్ us. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వచ్చి, ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి జింబాబ్వే తర్వాత ఓడిపోయి శ్రీలంకను ఓడించి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తారు. సో ఒక రకంగా వన్ హెడేక్ ఇస్ గాన్ ఇండియాకి. देख रहा है विनोद, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఈ సూపర్ 8 అనేది ఎట్లా అంటే 2 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు. సో ఒక్క టీం అయితే ఇంకా రావాల్సి ఉంది, పాకిస్తానా యుఎస్ఏనా అని తెలియాల్సి ఉంది. సో సూపర్ 8 ఎలా ఉండబోతుంది, మనకున్న ఛాలెంజెస్ ఏంటి మన ఇండియన్ టీం? యాక్చువల్లీ ఇండియా ఆడే సూపర్ 8 మ్యాచ్లు అన్నీ కూడా మంచి బ్యాటింగ్ వికెట్ మీద జరుగుతాయి. ఇప్పుడు చెన్నై వికెట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే జరిగిన మ్యాచ్ అన్నింటిలో మంచి బ్యాటింగ్ రన్సే వచ్చాయి. అదేదో బాల్ ఆగి రావడమో లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగా రావడం ఏం కనిపించలే. చాలా మంచి బ్యాటింగ్ వికెట్ కానీ కనిపించింది చెన్నై వికెట్. కలకత్తాలో ఆడతాం, అది బ్యాటింగ్ వికెట్. సో నాకు తెలిసినంత వరకు సూపర్ 8లో నిజంగా బ్యాటర్స్కి పెద్ద ఛాలెంజ్ ఉండకపోవచ్చు. ఒకటే ఏంటి అంటే కనుక మనం ఆ హరీలో వెళ్ళిపోయి వికెట్లు ఇవ్వకూడదు. సో ఆ ఇబ్బంది లేకుండా ఉంది అంటే కనుక వీళ్ళు డూ వెల్. సౌత్ ఆఫ్రికాతో ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్న స్టేజ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద 2వ సూపర్ ఓవర్ కూడా గెలిచి అదే మ్యాచ్లో న్యూజిలాండ్ మీద మంచి విజయం సాధించి వస్తున్నారు. సో దే ఆర్ ఇన్ సమ్ గుడ్ కాన్ఫిడెన్స్. ఆల్దో వాళ్ళు బయోలాటరల్ సిరీస్లో మనం వాళ్ళని కొట్టేసిన, T20 ఓవరాల్ వరల్డ్ కప్ రికార్డ్ మంది కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళ మీద. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర బౌలింగ్ బాగుంది. లుంగి ఎంగిడి స్లోవర్ వన్స్ వేయడం, తర్వాత మీకు మహారాజ్ బాగా బౌలింగ్ చేస్తూ ఉండడం, ఆ బ్యాటింగ్ డికాక్ వీళ్ళందరూ ఫామ్లో ఉండడం, వాళ్ళు స్పిన్ని బాగా ఆడడం మొదలు పెట్టడం, ఇవన్నీ కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో సౌత్ ఆఫ్రికా విల్ బి అ ఛాలెంజ్. వెస్టిండీస్ ఏంటంటే బ్యాటింగ్ అన్ప్రెడిక్టబిలిటీ ఉంది. గుడకేష్ మోతీ ఉన్నాడు, అకీల్ హుసేన్ ఉన్నాడు, రాస్టన్ చేజ్, జేసన్ హోల్డరు, తర్వాత షిమార్ జోసెఫ్, వీళ్ళందరూ ఉన్నా బ్యాటింగ్ అగైన్ ఎప్పుడు ఎవడ ఆడతారో వాళ్ళకి తెలియదు. జింబాబ్వే అంటారా కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉంటుంది వాళ్ళకి. సూపర్ 8లో బాగా పర్ఫామ్ చేయడం రియలీ ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. నాకు తెలిసి జింబాబ్వే పెద్దగా ఎవరిని సర్ప్రైజ్ చేయకపోవచ్చు. ఇండీస్కి జలకిచ్చారు, సో మేము క్వాలిఫై అవ్వకుండా. సౌత్ ఆఫ్రికా కూడా జలక్కి వచ్చి, కానీ జనరల్లీ కొంచెం ఓవర్వెల్మింగ్గానే ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ బ్యాటింగ్ పిచ్చెస్లో వాళ్ళకున్న బౌలింగ్తో వాళ్ళు నిజంగా ట్రబుల్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో ఇండియా షుడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం సెమీఫైనల్స్కి వెళ్ళిపోవడం. ఒకటే హరీలో వికెట్స్ పడిపోవడం, పాకిస్తాన్తో కూడా జరిగింది. 2-3 వికెట్లు తగటకబడ్డాయి. ఇషాన్ కిషన్ పడ్డాడు, ఆ తర్వాత హార్దిక్ పడ్డాడు, టపటప తిలక్ పడ్డాడు, తర్వాత వెంటనే హార్దిక్ పడ్డాడు. అలా 2 వికెట్స్ 3 వికెట్స్ మనం నమీబియాతో కూడా పడ్డాయి, యూఎస్ఏతో కూడా పడ్డాయి. ఒకే ఓవర్లో 2-3 వికెట్లు పడ్డాం.
అది అవాయిడ్ చేసుకోగలిగితే ఎస్పెషల్లీ అగైన్ సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్ ఈజీగానే వెళ్తుంది సెమీస్. సో గ్రూప్ బికి వస్తే గ్రూప్ బిలో నీకు వేరే టీమ్స్ కూడా ఒక్కొక్క టీం క్వాలిఫై అవ్వాలి. శ్రీలంక పర్ఫార్మెన్స్ ఇస్తే అద్భుతంగా ఉంది చూస్తే మాత్రం. వాళ్ళ దగ్గర ఆడుతున్నారు, వాళ్ళ గ్రౌండ్లోనే ఆడుతున్నారు. గ్రౌండ్స్లోనే ఆడుతున్నారు వాళ్ళు. సో శ్రీలంక టీము ఏమైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ సెమీస్కి వచ్చి శ్రీలంక సెమీస్కి వస్తుంది సార్. నాకు తెలిసినంత వరకు శ్రీలంక సెమీస్కి రాకపోతే బి వెరీ సర్ప్రైజ్డ్. వాళ్ళకున్న వికెట్లు, వాళ్ళకున్న గ్రౌండ్స్, వాళ్ళకి అక్కడ అలవాటైన తీరు, వాళ్ళు దానికి అనుగుణంగా సెలెక్ట్ చేసుకునే టీము, ఇవన్నీ కూడా వాళ్ళకి సెట్ అవుతున్నాయి. సరే ఇప్పుడు హసరంగా ఇంజరీ మిస్ అయిపోయాడు, పతిరాణ ఇంజరీ మిస్ అయిపోతాడు, నేను హ్యామ్స్ట్రింగ్ పట్టుకున్నాడు. హ్యామ్స్ట్రింగ్ నిజంగానే క్లియర్ అవ్వాలి అంటే కనుక ఎంత ఫిట్ ప్లేయర్ కన్నా 6 రోజులు పడుతుంది. పతిరాణకు ఉన్న స్కీమ్ ఆఫ్ ఇంజరీస్ చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఏదైనా పుల్ అవుతాయి, లేదేదో పట్టేసి క్రాంప్ అయిందంటే డిఫరెంట్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ క్రాంప్. బట్ శ్రీలంకకు అడ్వాంటేజ్ ఏంటి, హేమంత్ అని ఒకడు ఉన్నాడు, అతను బాగా వేసాడు, అతనే టర్నింగ్ పాయింట్, వికెట్లు తీశాడు. తర్వాత మీకు వెళ్ళలాగే బౌలింగ్ బాగా వేస్తున్నాడు. తీక్షణ పవర్ ప్లేలో వేస్తున్నాడు, తర్వాత బౌలింగ్ వేయడానికి రెడీగా ఉన్నాడు. చమీరా సెకండ్ స్పెల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఈ బౌలింగ్ సెటప్ వాళ్ళ దగ్గర ఉంది. బ్యాటింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నిశాంక కనుక సరిగా ఆడకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో నిజంగా అందరూ కలిసి కట్టి కొట్టేస్తారు, ఒక 180 కొడతారని మాత్రం నేను అనుకోవట్లేదు. సో వాళ్ళకున్న ప్రత్యర్థులు ఇంగ్లాండ్ క్వాలిఫై అయింది, ఇంగ్లాండ్ ఆడబోతుంది అక్కడ. న్యూజిలాండ్ క్వాలిఫై అయింది, న్యూజిలాండ్ ఆడబోతుంది అక్కడ. ఈ పాకిస్తాన్ యూఎస్ఏనే చూసుకొని ఎవరు వచ్చినా కూడా ఐ థింక్ శ్రీలంక విల్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ ఓడించేస్తుంది, పాకిస్తాన్ యూఎస్ఏని ఓడించేస్తుంది. కొంతవరకు న్యూజిలాండ్తో కాస్త సమస్య ఉండొచ్చు, ఎందుకంటే న్యూజిలాండ్ దగ్గర కూడా మంచి స్పిన్ ప్లేయర్స్ ఉన్నారు, స్పిన్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళతో కొంత సమస్య ఏమైనా రావచ్చు. కానీ ఐ డోంట్ సీ శ్రీలంక సెమీస్కి క్వాలిఫై అవ్వకుండా ఉండదని అయితే అనలేదు. శ్రీలంక నేను ముందే మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, శ్రీలంక డార్క్ హార్స్ వాళ్ళు రావచ్చు అని. సో ఆ గ్రూప్లో నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ కాస్త ఇబ్బంది పడవచ్చు. వాళ్ళు స్లోవర్ మామూలు సర్ఫేసుల మీదే, వాళ్ళు నేపాల్ మీదే ముఖ్యమూలి గెలిచారు. ఇటలీ దాదాపు వాళ్ళకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వెస్టిండీస్ అయితే పొండని చెప్పింది. సో వాళ్ళకి ఆ స్లో వికెట్స్ మీద ఆఫ్ కోర్స్ వాళ్ళ మీద 3-0 విక్టరీ ఉన్న శ్రీలంక రీసెంట్గా బయలేటరల్స్లో. వరల్డ్ కప్కి వచ్చేసరికి అంతే లెవెల్లో ఆడతారా అనే డౌట్స్ మాత్రం నాకు ఉన్నాయి. సో శ్రీలంక న్యూజిలాండ్ లుకింగ్ ఎ లిటిల్ బెటర్. మరి ఇంగ్లాండ్ ఏమన్నా ఓకే ఫైన్ మనం కష్టపడి ఆడాం బట్ ఈసారి మాత్రం కుమ్మేస్తాం అని ఒక రేంజ్లో ఆడితే దెన్ దే హ్యావ్ ఎ ఛాన్స్. అదర్వైజ్ శ్రీలంక న్యూజిలాండ్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇండియాకి క్వాలిఫై దశలో సూపర్ 8 దశలో అయితే సో జింబాబ్వే మీద ఒక విక్టరీ అనేది పడిపోయినట్టే అలా అని అనుకోవచ్చు మనం, అంతే కదా. సో అది చూసారు కదా, సూపర్ 8కి ఇండియా టీమ్ వచ్చింది. అలాగే ఆస్ట్రేలియా ఫస్ట్ టైం లీగ్ దశలోనే వరల్డ్ కప్లో వెళ్ళిపోవడం అనేది చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ చాలామంది ఇండియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా ఆస్ట్రేలియా ఓడిపోవడం అనేది. సో అది మనకి సందీప్ చెప్తున్నాడు. సో మీకేమనిపించింది, మీకు ఎవరెవరు సెమీస్ ఆడతారు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే సూపర్ 8 దశలో మనకున్న మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్లు అప్పుడు కూడా మనం ప్రిడిక్షన్ చేద్దాం. సో 10 మినిట్స్ వీడియోస్ 12 మినిట్స్ వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. సందీప్ మనకి అవైలబుల్గానే ఉంటాడు. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.